సముద్ర తీరాన వెలసిన ఆభరణమయమైన మహానగరం ఈ ద్వారక. ఆ ఒక్కరోజు శ్రీకృష్ణుడు నగరంలో మహాసభ ఏర్పాటు చేశారు. ఆ మహాసభకి నగరంలో ఉన్న మంత్రులు, వ్యాపారవేత్తలు, ఇంకా మరికొంతమంది ధనవంతులు సభకు హాజరయ్యారు. కొంత సమయం తర్వాత శ్రీకృష్ణుడు సభకు వస్తారు. అందరూ ఆయనకి నమస్కరిస్తారు. మందిరంలో ఉన్న ఒక బంగారు పెట్టెని సభలో ప్రవేశపెట్టమని అక్కడ ఉన్న కొంతమందికి చెప్తారు శ్రీకృష్ణుడు. ఆ బంగారు పెట్టెలో ప్రకాశిస్తున్న ఒక వజ్రం ఉంది. ఇప్పుడు అందరూ సభకు హాజరయ్యారు. సభ ప్రారంభమైంది. ఆ బంగారు పెట్టెలో ఉన్న వజ్రాన్ని ఎవరైనా ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్తే ఆ వజ్రం వారి సొంతమవుతుంది అని శ్రీకృష్ణుడు అన్నారు. ముందు ఒక వీరుడు వచ్చాడు. వజ్రం చేతికి చిక్కలేదు. తరువాత ఒక మాంత్రికుడు వచ్చాడు. వజ్రం నకిలీగా మారి రంగు మార్చుకుంది. ఇంకా కొంతమంది ఎన్నో మార్గాలు వెతికారు, కానీ వజ్రం వెనక్కి తిరిగి వచ్చేసింది. అది చూసిన అక్కడి జనమంతా ఏమిటి మాయా అని అర్థం కాక ఆశ్చర్యపోయారు. కానీ అది మన శ్రీకృష్ణుడి మాయ అని ఎవరికీ తెలియలేదు. ఆశ, లోభంతో కూడిన ఒక వ్యాపారి వజ్రం తీసుకుని వెళ్దామని వస్తాడు. కానీ అతనికి ఆ వజ్రం అసలు కనిపించనే లేదు. ఆయనకి అర్థం కాక సతమతమైపోతాడు. మూర్ఖత్వంతో కూడిన ఒక మంత్రి తన సేవకులతో బంగారు పెట్టెను తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. కానీ అది కూడా విఫలమే అవుతుంది. ఆ నగరంలో ఉన్న ఒక అందమైన మహిళ తన నాట్యంతో ఆ బంగారు పెట్టెలో ఉన్న వజ్రాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ బంగారు పెట్టె నుంచి వచ్చే కాంతికి ఆమె తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. దీనితో ఆమె విఫలమైందని చాలా బాధపడుతుంది. ఆ నగరంలో ఉన్న ఒక పెద్ద దొంగ కూడా ఆ సభకు వస్తాడు. తన దగ్గర ఉన్న ఒక పదునైన కత్తితో బంగారు పెట్టెకు ఉన్న తాళం చెవిని తెరవటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ కత్తి విరిగి ఆ తాళం బంగారు పెట్టెపైకి వచ్చేస్తుంది. అది చూసి ఆ దొంగ భయంతో వెనకడుగు వేస్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు మరియు సభ జనమంతా చాలా నవ్వుకుంటారు. ఒక సాధారణ సైనికుడు ముందుకు వచ్చాడు. అతను దీర్ఘంగా ఆలోచిస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుని మెల్లగా ముందుకు నడుచుకుని శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల దగ్గర మోకరిల్లి అతనికి నమస్కరిస్తాడు. అతన్ని చూసి శ్రీకృష్ణుడు చిన్నగా ఇలా నవ్వుతారు. సైనికుడు లేచి బంగారు పెట్టె వైపు నడుచుకుంటూ వెళ్తాడు. అతను ఇలా ఆలోచిస్తాడు, నాకు వజ్రంతో ఏం అవసరం ఉంది? నాకు ఇది అవసరం లేదు. అతనికి ఆ వజ్రంపై ఆశ లేదని ఆ వజ్రం గ్రహించి అతనిని వరించింది. ఆ ప్రకాశవంతమైన కాంతిని చుట్టూ ఉన్నవారు చూసి ఆశ్చర్యపోయారు. సైనికుడు తిరిగి కృష్ణుడి పాదాలకు నమస్కారం చేస్తాడు.
అతని మనసు అర్థమయ్యి అతనిని ఆశీర్వదిస్తాడు. అలా శ్రీకృష్ణుడు సైనికుణ్ణి ఆశీర్వదించగా అతను దేవకాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. అతనితో కృష్ణుడు, నీకు ఆశ, గర్వం, మోహం ఏవీ లేవు, నువ్వే అసలైన వజ్రం అని అంటారు. సైనికుడు శ్రీకృష్ణుడికి సేవలు చేసుకుంటూ జీవిద్దాం అని నిశ్చయించుకుంటాడు. ఇంకా ఆ వజ్రం తన అసలైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడి జనమంతా సైనికుడికి జైజేలు కొడుతూ ఉంటారు. అక్కడ ఉన్న లోబి వ్యాపారి, మూర్ఖపు మంత్రి, అందమే అన్నిటికీ సమాధానం అనుకునే మహిళ, దొంగతనం చేసేవాడు, వీళ్ళంతా సిగ్గుతో తలదించుకుంటారు. ఈ లోబి వ్యాపారి ఆశ, మంత్రికి ఉన్న మూర్ఖత్వం, మహిళకి ఉన్న అందం, దొంగకి ఉన్న తెలివి, ఇవి ఏవి కృష్ణుడి ముందు కానీ వజ్రం ముందు కానీ పనిచేయలేదు. సైనికుడి నిజాయితీ, అతని మంచితనం ఇవే గెలిచాయి. శ్రీకృష్ణుడు మరొకసారి అందరినీ ఆశీర్వదించి సభను ముగించారు. ఇందులోని నీతి ఏంటంటే, మనిషికి ఆశ, గర్వం, స్వార్థం, మూర్ఖత్వం, అందం ఇవి కాదు ముఖ్యం. నిజాయితీ, మంచి గుణం ఇవే ముఖ్యం.